హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి తోట వల్ల లాభాలు. కొబ్బరి తోట జీరో వేస్టేజ్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదా కొబ్బరాకులు. ఆ కొబ్బరాకులు ఎండి కింద పడిపోయినాయి అంటే దాన్ని చీపురు గట్ట తయారు చేయొచ్చు. ఇల్లు తుడుచుకుంటాం కదా మనం, బ్రూమ్ స్టిక్ ఇల్లు తుడుచుకుంటాం కదా, ఆ చీపురు గట్ట ఆ కొబ్బరాకులతో తయారవుద్ది. అలానే కొబ్బరి బొండాలు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఒంట్లో వేడి చేస్తే కొబ్బరి బొండాలు తాగితే బాడీ కూల్ అవుతుంది అన్నమాట. కొబ్బరి నీళ్ళు చాలా ఆరోగ్యానికి మంచిది. అలానే ముదిరిపోయిన కొబ్బరికాయలని పగలగొట్టి పీస్ తీసి ఆ పీస్ ఏమో పొయ్యిలో పెట్టుకోవచ్చు. ఆ పీస్తోని సోఫాలు తయారు చేస్తారు, అలానే బొంతలు తయారు చేస్తారు. అలానే ఆ పీస్తోని పొయ్యిలో కూడా పెట్టుకోవచ్చు. అన్ని విధాలుగా పీస్ ఉపయోగపడుద్ది. ఆ ముదిరిపోయిన కొబ్బరి బొండాలని పీస్ తీసి ఆ కొబ్బరికాయలు దేవుడి దగ్గర కొట్టచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు, కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు, కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు, కొబ్బరి తినొచ్చు. ఉత్తి కొబ్బరి ముక్క బెల్లం పెట్టుకుని కూడా తినవచ్చు, అది కూడా ఆరోగ్యానికి మంచిదే. అలానే ఎండిపోయిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, దాన్ని పగలగొట్టి ముక్కలు చేసి అందులో వచ్చిన కొబ్బరి తీసి ఎండలో పెట్టి దాన్ని తీసుకెళ్ళి మిల్లు ఆడిస్తే మనకి నూనె తయారవుద్ది. మనం కొబ్బరి నూనె రాసుకుంటాం కదా తలకి, ఆ కొబ్బరి నూనె ఎండిపోయిన కొబ్బరికాయలని పగలగొడితే దాన్ని ఎండబెడితే దానివల్ల కొబ్బరి నూనె తయారవుద్ది. కొబ్బరి నూనె తలకి రాసుకోవచ్చు. కేరళలో అయితే కొబ్బరి నూనెతోని వంటలు కూడా తింటారు. సో ఇదే జీరో వేస్టేజ్ అన్నమాట. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏమంటే మనం కష్టపడకుండా మనకి పైసలు వచ్చేస్తాయి అన్నమాట. చెట్లను మీరు పెంచండి, చెట్లు మిమ్మల్ని పెంచుతాయి. ప్రకృతిని మీరు కాపాడండి, ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది. ఈ కొబ్బరి తోట మా నాన్న తినాలి, మేము తినాలి అని వేశారంట. మా తాత మా నాన్నకి చెప్పారు, మా నాన్న నాకు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను.